మంది అడిగింది ఏంటంటే ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ది ఒకసారి సిలబస్ అనాలిసిస్ చేసి మనకి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి చాలామంది అన్నారు. అంతేకాకుండా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఆ సిలబస్ ఈ సిలబస్ సేమేనా అని చెప్పేసి కూడా చాలామంది అన్నారు. సో ఈ కోణంలో మనము అసలు ఆర్పీఎఫ్ సిలబస్ మొత్తం ఒకసారి అనాలిసిస్ చేద్దాము. సో దాంతో పాటుగా మళ్ళీ సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, టైం ఎంత, సో క్వాలిఫై స్కోర్ ఎంత, పీఈటీ, పీఎఫ్టీ, సిబిటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజెస్ ఈ మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని ముందు ఏంటంటే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ పీఎఫ్టీ కూడా ఉంటుంది, అవునా, మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 120 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 120 క్వశ్చన్స్లో మనకి జీకేనే సో 50 ఉన్నాయి, అంటే జీకే హైయెస్ట్ స్కోర్ ఇలా. సో ఆ తర్వాత అర్థమెటిక్ 35 ఉన్నాయి, ఆ తర్వాత రీజనింగ్ 35 ఉన్నాయి. సో మనము ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీకి క్లాసెస్ అయితే మెయిన్గా జీకే మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. బట్ ఎస్ఎస్సి జీడీలో మనకి 20 క్వశ్చన్స్ జీకే అయినప్పటికీ మనం ఎక్కువ జీకే మీదే ఫోకస్ చేసినాం. సో అదే ప్రిపరేషన్ ప్లాన్ మనకి ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్కి 100% యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు కూడా జీకే మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి దాని తర్వాత మనం రీజనింగ్ అర్థమెటిక్ ఇలా ఫోకస్ చేసుకుందాం, ఓకేనా. అయితే దీంట్లో టైం ఎంత అంటే మరి సో ఇదన్నిటికి ఎంత 120 క్వశ్చన్స్కి టైం మనకి 90 మినిట్స్ ఉంటుంది, అంటే 1.5 అవర్ అయితే మనకి టైం ఉంటుంది, ఓకేనా. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఎస్, మనకి 1 మార్క్ అయితే కరెక్ట్ ఆన్సర్కి ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఏంటంటే 1/3, అంటే ఇప్పుడు 3 తప్పులు చేసిన వాళ్ళకు ఒక రాంగ్ ఆన్సర్ అనేటువంటిది కట్ అయిపోతుంది, అంటే ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది కట్ అయిపోతుంది. సో మరి క్వాలిఫై స్కోర్ ఎంత అంటే సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీకి ఓబీసీకి 35% అనేటువంటిది స్కోర్ రావాలి. అంటే 120లో 35% ఎంత అంటే 42 స్కోర్ అయితే రావాలి. దేనికి సిబిటీ క్వాలిఫై అయిన తర్వాత, అంటే సిబిటీలో క్వాలిఫై అయ్యి పీఈటీకి వెళ్ళాలి అంటే ఇంత స్కోర్ రావాలి. ఏదైతే ఎస్ఎస్సి జీడీలో కానీ మనకి స్కోర్ ఇచ్చింది కదా, సో 35%, 40% ఇట్లా. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇస్తాడు. సో మనము ఆ తర్వాత ఎస్సీ ఎస్టీకి ఎంత 30%, అంటే 36 స్కోర్ అయితే రావాలి, ఓకేనా. సో ఇదేంటంటే మనము ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ఇప్పుడు ఈ రన్నింగ్ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రన్నింగ్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు కానీ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉంది, సో ఆర్పీఎఫ్ ఉంది. సో ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతుంటారు. సో వాళ్ళందరికీ 100% మనకి యూజ్ ఉంటుంది ఆర్పీఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్. సో ఎవరైనా చిన్న అంటే 0.5, 1, 2 మార్క్స్ తోటి ఇలా వేసిన వాళ్ళు కానీ సో వాళ్ళకి నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్తో పాటు మనకి ఆర్పీఎఫ్ అనేటువంటిది సో యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా వెరీ యూజ్ఫుల్. సో మనము ఫస్ట్ దీంట్లో సిలబస్ అనాలిసిస్ అయితే తెలుసుకుందాము. సో సిలబస్ ఏ విధంగా ఇచ్చిందంటే సేమ్ మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ లాగానే ఉంటుంది. సో ఈ జనరల్ అవేర్స్ ఫస్ట్ చూద్దాం. స్కోర్ ఆల్రెడీ మనం మార్క్ చెప్పినాం. సో జీకే నుంచి ఏంటంటే క్వశ్చన్స్ విల్ బీ ఎయిమ్డ్ ఎట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ ఆర్ హర్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ. ఏదైతే మనము రెగ్యులర్గా జనరల్ అవేర్నెస్ మనం బయట చూస్తున్నది, ఎన్విరాన్మెంట్లో జరుగుతున్నది, సో మనం పీల్చుకునే గాలి దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి చూస్తున్న వెహికల్స్, గ్యాసెస్ అన్నిటి గురించి, ఈ సరౌండింగ్ ఏరియా గురించి మాత్రమే సో జనరల్ అవేర్నెస్ మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి అన్నాడు. కొత్తగా అవసరం లేదు. అంటే మీరు కొత్తగా అంటే మీకు తెలిసినయే, మీరు డైలీ చూస్తున్నాయే, మీరు నిత్యం మీరు వాడుతున్నాయే మీకైతే ఎగ్జామ్లో మేము టెస్ట్ చేస్తామని వీడు అంటున్నాడు. ఆ తర్వాత ఏంది, టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీ డే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎవ్రీడే అబ్జర్వేషన్ అంటే డైలీ మనకి కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే ఏంది, సో కరెంట్ అంటే ప్రజెంట్ జరుగుతుంది, అఫైర్స్ అంటే రిలేషన్. సో ఇతర దేశాలతోటి మన రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే నేషనల్లో డొమిసైల్లో కానీ, అంటే మనకి ఇండియా పరంగా కానీ, సో ఇండియా ఇతర కంట్రీలతో కానీ సో ఏ విధంగా రిలేషన్షిప్లో ఉంది, సో ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చిన పర్సన్స్ ఎవరు, సో వస్తున్న జిఏ ట్యాక్స్ కానీ, సో మన కల్చర్స్ కానీ, వీటన్నిటి మీద కరెంట్ అఫైర్స్లో ఈవెంట్స్ వస్తాయి కదా, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. సో కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో వచ్చిన టాపిక్ని దాని రిలేటెడ్గా జీకే నేర్చుకున్నావు అనుకో 100% నువ్వు జీకేలో తోపు అయిపోతావు. సపోజ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ వచ్చింది అనుకో, ఆ పర్సన్కి రిలేటెడ్గా హిస్టరీ మొత్తం నేర్చుకున్నాం అనుకో అక్కడే అయిపోతుంది. సో కాబట్టి ఆ విధంగా అయితే నేర్చుకుంటే మన కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కూడా టోటల్ కవర్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఏంటంటే ద టెస్ట్ విల్ బీ ఆల్సో ఇంక్లూడ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇండియన్ హిస్టరీ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది, జాగ్రఫీ ఉంది, ఎకానమిక్ ఉంది, సో జనరల్ పాలిటీ ఉంది, అంటే ఇండియన్ పాలిటీ ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, సో స్పోర్ట్స్, జనరల్ సైన్స్ ఎక్సెట్రా అని ఎందుకు మెన్షన్ చేసిందంటే ఇందులో లేని అంటే జీకే పరంగా నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి జీకే అంటే ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంని మనము చిన్న పాయలుగా చేసుకుంటూ చదివితే మనము మాస్టర్ అయిపోతాం,
ఓకేనా. సో అలాంటి పెద్ద సముద్రంలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చేది తెలియదు, చిన్న చిన్న పాయలుగా చేసుకొని మనము ఆ చిన్న చిన్న పాయలకు రిలేటెడ్గా పెద్ద సముద్రాన్ని చేసుకోవచ్చు మనము. సో ఆ విధంగానైతే నేర్చుకోవచ్చు, పెద్ద హార్డ్గా అవసరం లేదు. కరెంట్ అఫైర్స్లో ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని పట్టుకొని మనము జీకే నేర్చుకుందాం. మన ఛానల్లో ఇప్పటి నుంచి ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి జీకే క్లాసెస్ ఏ విధంగా ఉంటాయంటే కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఒక టాపిక్ వస్తే ఆ టాపిక్కి రిలేటెడ్గా మనమైతే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఇది అయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించింది. మరి అర్థమెటిక్ ఏంటి అంటే సేమ్ ఈ సిలబస్ అనేటువంటిది ఎస్ఎస్సి జీడీకి సేమ్ సిలబస్ ఉంటుంది. కావాలంటే ఒకసారి నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను ఎస్ఎస్సి జీడీకి. ఆ తర్వాత అర్థమెటిక్ ఏంటంటే క్వశ్చన్స్ ఆన్ నెంబర్ సిస్టమ్స్, హోల్ నెంబర్స్, డెసిమల్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, సో పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, సో డిస్కౌంట్, యూస్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఎక్సెట్రా. సో మనము ఎస్ఎస్సి జీడీకి ఏంటంటే ఈ అర్థమెటిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేకపోయినాం. బట్ మెన్సురేషన్ అంటే 3D 2D నేర్చుకున్నా పర్లేదు, 3D అంత టఫ్ ఉంటే. సో ఇది ఏంటంటే మనకు మెన్సురేషన్లో మెయిన్గా ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఫార్ములాస్ తోటే మనకైతే ఆల్మోస్ట్ సొల్యూషన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏదైతే రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానీ, యావరేజెస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, డిస్కౌంట్ కానీ, వీటి మీద ఒకసారి ఫోకస్ చేద్దాం. సో దీనిలో మెయిన్గా ఏంటంటే మనకి పర్సంటేజ్ టాపిక్ ఒక్కటి వచ్చిందనుకో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, యావరేజెస్ వస్తుంది, సో ఆ తర్వాత మనకి డిస్కౌంట్ వచ్చేస్తుంది. సో ఒక టాపిక్కి రిలేటెడ్గా అన్నీ వస్తాయి. సో వీటి మీద కూడా వీడియో చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ ప్రిపేర్ అయ్యేది ఏంటంటే సో రీజనింగ్ అయితే ఎవరైతే వదులుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో కాబట్టి అదేంటంటే క్వశ్చన్స్ ఆన్ అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్స్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జ్మెంట్, డిసిజన్ మేకింగ్, విజువల్ మెమరీ, సో ఆ తర్వాత డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్, వర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్ కంక్లూజన్, సిలోజిస్టిక్ రీజనింగ్ ఎక్సెట్రా. సో ఈ విధంగా అన్నాడు. సో రీజనింగ్ అయితే అందరైతే ఆల్మోస్ట్ వదిలిపెట్టుకోకుండా సో చేస్తారు కదా. సో ఆ తర్వాత ఏంటంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి జీడీకి ఏ విధంగా అయితే ఇప్పుడు మెడికల్కి 1 అంటే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎస్ఎస్జీడీకి. బట్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాను ఏంటంటే 1:8లో మనకైతే అంటే సిబిటి నుంచి పీఈటీ, పీఎఫ్టీకి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్పేసి అన్నాను. బట్ అది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, కొంతమంది అన్నారు. సో అలా చేయడు 1:8లో అని కూడా అన్నారు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వాడు మెన్షన్ చేసింది ఏంటంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ క్యాండిడేట్స్ టు ద ఎక్స్టెండెడ్ ఆఫ్ 10 times of the number of vacancies in each category for male and female ex-servicemen, candidates shall be called for PET and PMT from amongst the candidates who have secured minimum qualifying marks. ఎవరైతే ఈ స్కోర్ మనం చెప్పుకున్న ఈ 42, ఈ 36 ఈ స్కోర్ ఉందో, సో ఆ స్కోర్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరినీ 1:10లో నేను పిలుస్తాను అని చెప్పేసి అన్నాడు, ఓకేనా. ఎవరైతే సిబిట్లో క్వాలిఫై అవుతారో ఆ సిబిట్లో క్వాలిఫై ఎవరైతే ఈ స్కోర్ సెక్యూర్ చేస్తారు కదా 42 and 36, ఎవరైతే యూఆర్ ఓబీసీ 42 మార్క్స్ ఏ విధంగానో, సో ఎస్సీ ఎస్టీ 36 ఏ విధంగా, సో అలా చేసుకున్న వాళ్ళని నేను పీఈటీ పిఎంటీకి పిలుస్తా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తాడు. సో ఇదైతే సిలబస్ అనాలిసిస్. ఈ పీడిఎఫ్ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో అక్కడ మెన్షన్ చేయండి, నాకు హాయ్ అని పెట్టండి, ఎందుకంటే దానిలో నేను చేసేస్తాను. సో ఎందుకంటే మనం ఈ పీడిఎఫ్ ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకవేళ సెట్ కాలేదనుకో నేను మనము ఇన్స్టాగ్రామ్లో నాకు మెన్షన్ చేయండి, లేకుంటే ఆ తర్వాత మనము ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకొని ట్రై చేద్దాం. సో దీంట్లో భాగంగా మనం ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా చేసుకుందామంటే డైలీ ఇప్పుడు జీకే మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఫర్ సపోజ్ మీరు ఒక డైలీ ఒక 5 to 6 hours చదువుతున్నారు అనుకోండి. సో ఈ 6 hours చదివితే సపోజ్ 6 hours చదువుతున్నారు, 6 hours ఏం చేయాలంటే నువ్వు 2 hours మాత్రం జీకే ఖచ్చితంగా చదువుకోవాలి. 2 hours జీకే ఖచ్చితంగా పట్టు. సో 2 hours జీకే పట్టిన తర్వాత 2 hours అర్థమెటిక్, 2 hours రీజనింగ్ పట్టుకో, ఓకేనా. అంటే మెయిన్గా దీని మీదే ఫోకస్ చేయమని అనట్లేదు, ఎందుకంటే నీకు నెంబర్ ఆఫ్ బిజీ అంటే వర్క్స్ ఉండొచ్చు, లేదా ఇతర ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఒక డైలీ 6 hours చదివితే ఆ 6 hours నువ్వు స్లాట్స్గా డివైడ్ చేసుకొని చదువు. సో జీకే కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఎందుకంటే ఒకటే సబ్జెక్ట్ నువ్వు టోటల్ డే మొత్తం చదివినా కానీ నీకు ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి నువ్వు స్లాట్స్గా డివైడ్ చేసి చదివితే నీకు నీ మైండ్ సెట్ అనేటువంటిది రిఫ్రెష్ అయిపోతుంది. అంతేకాకుండా స్లాట్స్ డివైడ్ చేసుకో. 2 hours అయిపోయిన తర్వాత 1/2 hour రెస్ట్ తీసుకో, మళ్ళీ 2 hours చదువుకో, ఆ తర్వాత 1/2 hour రెస్ట్ తీసుకో, 2 hours రెస్ట్ మళ్ళీ చదువుకో. సో ఈ విధంగా స్టార్ట్ చేసుకొని చదువుకో. సో జీకేని అయితే మెయిన్గా ఫోకస్ చేయి. జీకే నుంచి క్లాసులు అయితే డెఫినెట్లీ చేసుకుందాం మనం, ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీకి నేను క్లాస్ చేసినాను, మళ్ళీ నాకు రిప్లై ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా. అన్న మీరు చెప్పిన కొద్ది వీడియోస్ నుంచి అయినా మాకైతే చాలా యూస్ఫుల్ అయింది, నాకైతే చాలా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అని నాకైతే మెసేజ్ చేసిరు. అది నాకు చాలు, ఎందుకంటే మనం చెప్పుకున్న కొద్ది క్లాసెస్ అయినా నేను ఇంపార్టెంట్ అయితే చెప్పడం జరిగింది.
ఆ తర్వాత అర్థమెటిక్ అయితే నేను టాపిక్స్ చేయలేకపోయినాను, కొద్ది మాత్రమే చేసినాను. అదేదో అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కొద్ది 1-2 టాపిక్స్ ఏమో చెప్పుకున్నాను. బట్ ఈసారి ఏంటంటే మనం ఎక్కువ క్లాసెస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఆ తర్వాత రీజనింగ్. సో మీరు మెయిన్గా ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అర్థమెటిక్ రాదు అనుకున్న వాళ్ళు ఏంటంటే జీకే అండ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ తర్వాత ఏంటంటే అర్థమెటిక్ ఉంటుంది కదా, సో ఈ అర్థమెటిక్లో నువ్వు మెయిన్ టాపిక్స్ పట్టుకున్నావు అనుకో, వాటిని డెఫినెట్గా క్రాక్ చేస్తావు. ఇంకా మ్యాథ్స్ వాళ్ళకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకే ఎక్కువ మ్యాథ్స్ వస్తుంది. ఎందుకు చెప్పన్నా, సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే సో వాళ్ళు నేర్చుకున్న కొద్ది కాన్సెప్ట్ అయినా అప్లికేబుల్ చేస్తారు. బట్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని 4 రకాలుగా ఆలోచించి ఏది చేయకుండా కూడా చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే సో నేర్చుకునేది ఏంటంటే 100% అప్లికేబుల్ చేస్తారు. కాబట్టి మీరు నేర్చుకున్న కొద్ది అయినా 100% నేర్చుకుంటారు. సో కాబట్టి కొద్ది టాపిక్స్ నేర్చుకున్నా పర్లేదు, మీకైతే వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత రీజనింగ్. సో ఇది తీసుకుంటే మనము ఈ ఇయర్ 2024లో మనకి బెస్ట్ ఆప్షన్ ఇది ఉంది. అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది, ఎస్ఎస్సి నుంచి సిపిఓ అంటే సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంది, మళ్ళీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ ఉంది. సో ఈ నోటిఫికేషన్ అన్నిటికీ ఈ ఒక్క 1 ఇయర్ మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎంత ప్రైవేట్ వర్క్స్ చేసినా కానీ వీటన్నిటిని అయితే పక్కన పెట్టి కొంచెం వీటి మీద ఫోకస్ చేయండి. డెఫినెట్గా ఈ ఇయర్ మనం పక్కా జాబ్లో ఉంటాం. ఓకేనా? సో మీకు తోడుగా మన ఛానల్ ఉంటుంది, నేను ఉంటున్నాను. సో ఎవ్రీడే మనమైతే అప్డేట్స్ ఇచ్చుకుందాము. సో ఇలా ఒక ప్రిపరేషన్ ప్లాన్ తోటి ముందుకెళ్తే సో రాందంటే ఏది ఉండదు, డెఫినెట్గా మనమైతే క్రాక్ చేయొచ్చు. సో సిలబస్ అనాలిసిస్ అయితే ఇది. సో ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనమైతే క్లాసెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఆ క్లాసెస్ మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది ఎవరైతే ఆన్లైన్ కోర్సు తీసుకోలేకపోతారో. బట్ ఇంకొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే సో మేము ఆన్లైన్లో ఆ కోర్స్ తీసుకోవచ్చా, సో ఆన్లైన్లో తీసుకుంటే బెటరా, ఆఫ్లైన్లో తీసుకుంటే బెటరా అని చాలామందికి ఉంటుంది. సో ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ ఏంటిదిరా అంటే, ఇప్పుడు ఆఫ్లైన్ నువ్వు ఫ్రెష్గా కోచింగ్ తీసుకుంటున్నావు, సో నువ్వు ఆఫ్లైన్కి వెళ్తే బెటర్. ఎందుకంటే ఒకసారి నీకు ఒక టాపిక్ చెప్పిన తర్వాత నీకు దాని మీద నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. సో అప్పుడే నువ్వు క్లారిఫై చేసుకోవచ్చు. అదే ఆన్లైన్లో ఏంటంటే నువ్వు ఒక టాపిక్ అయిపోయిన తర్వాత నీకు డౌట్ వస్తుంది, ఆ డౌట్ నువ్వు క్లారిఫై చేసుకోలేకపోతావు, ఆ డౌట్ నీకు డౌట్గానే మిగిలిపోతుంది. బట్ ఆఫ్లైన్ ఏంటంటే నువ్వు ఏంటంటే క్లారిఫై చేసుకోవచ్చు. బట్ కొంతమంది ఉంటారు అడగలేకపోతారు, ఆ అడగలేని వాళ్ళకి ఆఫ్లైన్ కూడా వేస్టే. సో కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారో ఆ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆఫ్లైన్ అవసరం లేదు, ఆన్లైన్లో తీసుకునే బెటర్. ఇక మీ ఇష్టమో ఆన్లైన్ అనేటువంటిది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే అది తీసుకోండి. సో ఆ తర్వాత ఏంటంటే మనము ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా డైలీ నువ్వు నేర్చుకున్న టాపిక్ని మళ్ళీ ఒకసారి నెక్స్ట్ డే కానీ సో ఆ రోజు మార్నింగ్ కానీ ఒకసారి చూసుకున్నావు అనుకో, ఆ టాపిక్ని నువ్వు మళ్ళీ ఇంకోసారి చదివినప్పుడు వెరీ వెరీ ఈజీగా అయిపోతుంది నీకు. ఓకేనా? సో ఇది ఈరోజు అయితే సిలబస్ అనాలిసిస్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్. సో మనము నెక్స్ట్ చాలా వీడియోస్ చేసుకుందాము ఆర్పిఎఫ్ గురించి కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి కానీ. సో ఈ ఇయర్లో మనకైతే ఎస్ఎస్సి జీడీ కానీ సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ పక్కా మనం ఇయర్ ఎండింగ్ అలానైతే ఒక నోటిఫికేషన్కి చివరి దాకా కానీ లేదా నోటిఫికేషన్లో ఉండడం కానీ ఏదో ఒకటి అయితే జరుగుతుంది. సో ఇంట్లో అయితే చెప్పి ఉండండి, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా నాకు నోటిఫికేషన్ అంటే ఒక జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇంట్లోనైతే మాట ఇవ్వండి. సో మీకు తోడుగా నేనుంటాను, మన ఛానల్ ఉంటుంది, డైలీ క్లాస్ చేసుకుందాము. సో ఇది అయితే ఈరోజు వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేసి సో మరిన్ని క్లాసెస్ చేయడానికి అయితే నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.